టీ కోడ్ ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఎంట్రీ పోస్టింగ్ F-02లో పోస్ట్ చేయొచ్చు. డాక్యుమెంట్ డేట్, ఇక్కడ టైప్ ఇదే డాక్యుమెంట్ ఉందో లేదో చూసుకోవాలి. ఎస్ఏ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, పోస్టింగ్ పీరియడ్ 2nd మే మంత్, టాటా గ్రూప్, టాటా కంపెనీ కోడ్ INR, కంపెనీ కోడ్ కరెన్సీ. పోస్టింగ్ కి 40, టాటా గ్రూప్ పేమెంట్ చేస్తుంది కాబట్టి TAOC ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాను, శాలరీ అకౌంట్ డెబిట్ చేస్తున్నాను. ఎంటర్ అమౌంట్ 50,000 తీసుకుంటున్నాను. టెక్స్ట్ శాలరీ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అని టైప్ చేశాను. పోస్టింగ్ కి 50, TAOC ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద ఉన్నటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను. సిటీ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను. న్యూ కంపెనీ కోడ్, ఏ కంపెనీ అయితే ఈ టాటా కంపెనీ కింద పేమెంట్ చేయించుకుంటుందో ఆ కంపెనీ కోడ్ని ఇక్కడ మనం తీసుకోవాలి. లక్సీ అన్నమాట. ఎంటర్ అమౌంట్ కాపీ స్టార్, టెక్స్ట్ కాపీ ప్లస్ తీసుకుంటున్నాను. ఎంటర్ డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేస్తున్నాను. సిమ్యులేట్ చేసినప్పుడు ఈ విధంగా P అంటే పేయబుల్స్, ఇంటర్ కంపెనీ పేయబుల్స్ టాటా గ్రూప్ పే చేస్తుంది కాబట్టి 50, ఇంటర్ కంపెనీ రిసీవబుల్స్ లక్సీ 40 డెబిట్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్స్ లక్స్కి తరపున పేమెంట్ వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఆర్ రిసీవబుల్స్ అన్నమాట. ఇట్లా 4 ట్రాన్సాక్షన్స్ వచ్చినాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సేవ్ చేసుకుంటే క్రాస్ కంపెనీ కోడ్ నెంబర్, ఒక డాక్యుమెంట్ నెంబర్ ఈ విధంగా నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ని మనం కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కంటిన్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ F-02లోకి వచ్చేస్తాం. ఈ విధంగా ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. కరెక్ట్గా చేశారండి.